డైలీ టేస్ట్ ది డైలీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చెరువుకు గండిపడింది. దీంతో ఇళ్లలోకి కేసీ కెనాల్ నీరు చేరుతోంది. గుడికరల్ ఎస్పీ కాలనీ నీట మునిగింది. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. చెరువు నీరు ఇళ్లలోకి రావడంతో నిత్యావసర సరుకులు పూర్తిగా తడిచిపోయాయి. గుడికల్ వాసులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. చెరువు నీటితో పాటు ఇళ్లలోకి విషసర్పాలు చేరుతుండటంతో ఎస్సీ కాలనీ వాసులు భయభ్రాంతులతో గడుపుతున్నారు. తమ కాలనీకి చెరువు నీరు రాకుండా ప్రహరీ గోడ నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మాకు వరదలో నీళ్ళు వచ్చేసి రెండు మాటలు వాన్లు ఏం లేదు 3 మాటలు రావడం సార్. మాకు ఏమన్నా మరి సాయం చేయాలి సార్. మరి ఇంటిలోకి వస్తే గింజలు గిట్టలు అన్ని వచ్చేసారు. బాగా మోరు గడ్డ తట్ట ట్రై చేయండి సార్. మరి కాలం వస్తుంది. అటు చెరువు దింపుతారు కానీ నీళ్ళు వస్తావు సార్. 3 మాటలు ఇటుకి 2 పాములు చంపామే సార్. మాకు ఇది గుడికల్ ఎస్సీ కాలం సార్. ఇక్కడ చెరువు నిండినప్పుడల్లా ఇక్కడ నీళ్ళు వదులుతారు. తెలిసి ఇంతమంది ఇట్లా మొత్తం కొట్టాలు నీళ్లు నిండాగా వీళ్ళకి బియ్యము బేల అన్ని అనిపేస్తారు. మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా తక్షణమే సాయం చేయాలని, శాశ్వత పరిష్కారంగా గోడ కట్టేయాలని మేము అడుగుతున్నాం సార్. వాళ్ళకి సాయం ఇప్పుడు తక్షణమే సాయం చేయండి. నీళ్ళు వస్తే మరి ఎట్లా సార్ దీని పరిస్థితి? మామేమి పోలేదు, బియ్యం నాంతాయి, బట్టలు నాంతాయి. మరి మా మేడ ఉండాలా సార్. ఇట్ట నీళ్ళు ఇస్తే మాకు గటరకాలు కట్టియండి సార్. అవన్నీ సంగ చేసే పరిస్థితి ఉన్నదనా లేదా సార్? మాకు గుడికలు సార్. ఇటు ఎస్సీ కల్లాన మరి ఇటు మాకు వరదలో నీళ్ళు వచ్చేసి చెరువు దింపుతారు కానీ 2 మాటలు వాన్లు ఏం లేదు 3 మాటలు రావడం సార్. మాకు ఏమన్నా మరి సాయం చేయాలి సార్. మరి ఇంటిలోకి వస్తే గింజలు గిట్టలు అన్ని వచ్చేసారు. బాగా మోరు గడ్డ తట్ట ట్రై చేయండి సార్. మరి కాలం వస్తుంది. అటు చెరువు దింపుతారు కానీ నీళ్ళు వస్తావు సార్. 3 మాటలు ఇటుకి 2 పాములు చంపామే సార్. మాకు ఇది గుడికల్ ఎస్సీ కాలం సార్. ఇక్కడ చెరువు నిండినప్పుడల్లా ఇక్కడ నీళ్ళు వదులుతారు. తెలిసి ఇంతమంది ఇట్లా మొత్తం కొట్టాలు నీళ్లు నిండాగా వీళ్ళకి బియ్యము బేల అన్ని అనిపేస్తారు. మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా తక్షణమే సాయం చేయాలని, శాశ్వత పరిష్కారంగా గోడ కట్టేయాలని మేము అడుగుతున్నాం సార్. వాళ్ళకి సాయం ఇప్పుడు తక్షణమే సాయం చేయండి. ఇంట్లోకి నీళ్ళు వస్తే మరి ఎట్లా సార్ దీని పరిస్థితి? మామేమి పోలేదు, బియ్యం నాంతాయి, బట్టలు నాంతాయి. మరి మా మేడ ఉండాలా సార్. ఇట్ట నీళ్ళు ఇస్తే మాకు గటరకాలు కట్టియండి సార్. అవన్నీ సంగ చేసే పరిస్థితి ఉన్నదనా లేదా సార్? మాకు గుడి